సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై కేసు నమోదు చేసేందుకు కోర్టుకు వెళ్లనున్నట్లు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ వాడుతున్న అసభ్య పదజాలంపై కేసులు నమోదు చేయాలి, లేదంటే ఎన్ఓసీ ఇవ్వాలని, లేని పక్షంలో కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని కార్పొరేటర్ అన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసు నమోదు చేయడం కాదు, అధికార పక్షంలో ఉన్న నాయకులపై కూడా అదే విధంగా కేసులు నమోదు చేయాలని పోలీసులకు కార్పొరేటర్ సూచించారు. కేటీఆర్ పై గతంలో అసభ్య పదజాలం వాడారని, తనపై కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మా బిడ్డ బోడముండ, శిఖండి, గాలి కొడుకు, బేవకు, ఫాగల్, హౌలగా, కుక్కగాడు, రండా కేంద్ర మంత్రి, చేతగాని దత్తమ్మ, బిచ్చగాడి కొడుకులు, గాడిద, బుట్ట చోర్గాళ్ళు, పనికి మాలినోలు, చేతగాని దద్దమ్మ, దుర్మార్గులు, దరిద్రులు, సిగ్గు, ఇజ్జత్, మానం, కిరికిరిగాళ్ళు, కిరాయిగాళ్ళు, సిగ్గులేనిగాళ్ళు, మెడ వంచుతాం, 4 ముక్కలు చేస్తాం, 6 ముక్కలైతే నా కొడక, నలిచి పారేస్తాం, నాలుక చీరేస్తాం, బేవకూఫ్ నీ బొంద. తన సుపుత్రుడు కేటీఆర్ గారు పబ్లిక్ మీటింగ్లలో వాడే భాష. డఫర్, బేవకూఫ్, బికార్, బఫూన్, చిల్లర్, బేకార్, మురుగుతున్న కుక్కలు, గాడిదలు, చిల్లర్ బట్టేవాస్ గాళ్ళు, గింతుంటాడు, గంటుంటాడు అని చెప్పి బాడీ షేమింగ్, తంబాకు బుక్కెటోడు, చేతగాని దద్దమ్మ. ఇవన్నీ కొన్ని శాంపిల్స్ మాత్రమే. ఇలాంటి భాష కేసీఆర్, కేటీఆర్ గారు వాడుతున్నారు కాబట్టి అది అబ్జెక్షనబుల్, అది వల్గర్ అని చెప్పి ఈ రోజు నేను నా తోటి మన తెలంగాణ ముఖ్యమంత్రి